మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్. ఇంటర్వ్యూట్ తక్కువ మాట్లాడుతున్నావు ఎందుకు తక్కువ మాట్లాడుతున్నావు నార్మల్ గా ఇప్పుడేనే కాదు బయట కూడా సిగ్గుపడుతున్నా అదే నేను ఏమంటున్నా ఆఫ్టర్ అయిపోయిన తర్వాత అది వేరే అది చూసా అది కూడా చూసా అది ఇంకా ఇంట్రోవర్ట్ అప్పుడు నువ్వు వద్దురా కింద సౌండ్ పోతాను వరుతూనే ఉంటావు నెత్తి కొట్టుకోవాలి తెలుసు అరే అమ్మ లేస్తుంది రా ఆయన అంటే నా వాయిస్ ఇంత అరే నేను ఎప్పుడైనా ఇంట్రోవర్ట్ అంతే తక్కువ మాట్లాడి మన పని మనం చేసుకోవాలి ఇది పడ్డది అనుకో మైండ్ ఖరాబ్ అయిపోతాం అవునా అప్పుడు మీరంతా సైలెంట్ ఉంటారు అంతే నేను 2-3 సార్లు చూసాను బాగా అయిపోయినప్పుడు 3-4 సార్లు ఒకసారి అయితే నీ కారణమే పోయినాం ఇంటికి డ్రాప్ చేశాను నేనే ఒకళ్ళకే పోదు నేను చాలా మంచిగా అరే చెప్పరా చెప్పాలా మరి మొత్తం వద్దులే చెప్పు ఒకటి ఆఫ్టర్ పార్టీ తెలుసు నాకు ఆఫ్టర్ పార్టీ చెప్పాలనా ఫామ్ హౌస్ లో చెప్పాలనా ఇంకా ఫామ్ హౌస్ ఏదో అనుకుంటారు కానీ ఏదో అనుకునేది అయితే క్వశ్చన్లోకి వెళ్తాం దారా నీ జర్నీ పటాస్ నుంచి ఈ రోజు పొజిషన్ వరకు ఏమైనా చేంజెస్ చూసుకున్నావా నీ లైఫ్ లో? మనం లైఫ్ అప్పుడు ఎట్లుండే మేమిద్దరం పనికి పోతుండే వాళ్ళు ఓడు వాడితే తిట్టుడు వాడు ఓడు ఓసారి అయితే కొట్టినాడు మేము క్యాటరింగ్ పనికి పోతే అది ఒకటి తీసుకురామన్నాడు ఫస్ట్ మనకు తెలుసు కదా ఫస్ట్ గ్లాస్ తెమ్మన్నాడు రా గ్లాసులు తీసుకురాడు తీసుకొస్తున్నా ఏ నైరే మరకు లేక కొట్టుకొట్టిండు ఇడ సుర్రు మనకు వాళ్ళు కాలేదు మస్తు కోపం వచ్చింది మన కోపం వస్తే వాడు కూడా వాడు ఎవడైనా సరే కోపం వచ్చింది అంటే ఏదో చేయాలి అది మరకు ఉంటుంది మంచిగా గరం తీసుకొచ్చిన వాళ్ళు ఏంటంటే ముస్లిం వాళ్ళ పార్టీ రౌండ్ టేబుల్స్ మీద కూర్చుంటారు కదా తీసుకొచ్చిన పట్టుకొని వచ్చిన ఒకటి తీసి పెట్టుకుంటే ఇన్ని మీద ఇటు పోస్తే అరే బాయ్ బాయ్ సారీ 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 అదే గిరిగా అని చెప్పి వెళ్ళిపోయిన పక్కకి అదే మన తప్పు కాదు అట్లా రివెంజ్ తీసుకున్నాం మనం అది రివెంజ్ ఇక దాని తర్వాత ఇక ఆడిషన్కి అయితే వీడే ఫస్ట్ అరే ఇట్లా షో మంచిగా ఉందిరా చూడీకి పోదామని ఉండే చూడీకి పోదామన్నప్పుడు చూడీకి పోయినప్పుడు హరన్న పరిచయం అరే ఒక ఆర్టిస్ట్ మమ్మల్ని కొంచెం మాట కూడా అన్నాడు ఆ చూడీకి పోయినప్పుడు ఆ ఫోటో అడిగినాం అనమాట ఒక ఆర్టిస్ట్ ని అప్పుడు పెద్ద ఆయన ఇప్పటికైనా పెద్ద ఆర్టిస్టే ఫోటో అడిగితే వెనకాల మా అసిస్టెంట్ వస్తాడు ఆయనతో దిగన్నారు ఆయన అన్నప్పుడు ఇక ఈగోకి తీసుకునేడు హట్ అయ్యి అరే పెద్ద ఆర్టిస్టే మనం కూడా ఈ షోలో చేయాలరా ఇట్లా అయితే కాదు ఫోటో అయితే ఇక ఇవ్వలేదు కదా అసిస్టెంట్తో దిగనేసరికి వీడికి కోపం వచ్చింది ఈగోకి తీసుకొని అరే వీళ్ళు ఏంది ఫోటో ఇచ్చేది మనం ఈ షోలోనే చేద్దాం ఆర్టిస్ట్గా అని చెప్పేసి అప్పుడు హరణ దగ్గర నెంబర్ తీసుకొని ఇక ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యి మేము చేసినామా మేము చేసినప్పుడు ఎవరైతే మమ్మల్ని ఫోటో తీసుకో అన్నాడో ఆయన కూడా లేదు సపోర్ట్లు కొట్టిన అనమాట అంటే ఆయన పేరు కూడా వద్దు ఆయన ఇక పెద్ద మనం ఎవరు అంటే ఆ సందర్భంలో ఆయన ఎందుకు అట్లా ఉన్నాడు అనేది మనకు తెలియదు అది జోక్ అన్నాడు సీరియస్ అన్నది తెలియదు కానీ ఆ టైంలో ఆయన కూడా ఏదైనా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఇయ్యను అంటే మనం ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు అర్థం చేసుకుంటాం బిజీ ఉంటాం నా అసిస్టెంట్ వెనకాల వస్తుంది వానతో దిగనగానే బాధ అనిపించింది అప్పుడు ఫిక్స్ అయిపోయిన ఒకటే దీంట్లోనే కొట్టాలి దీంట్లోనే మనం చేస్తున్నప్పుడు వాళ్ళు లేచి క్లాప్స్ కొట్టాలని చెప్పి ఫిక్స్ అయి కూర్చున్నాం ఆడ క్లాప్స్ కొట్టించుకున్నాం మేమున్న స్టేజ్లో ఆ స్టేజ్లోనే మేము చేస్తుంటే వాళ్ళ ఎపిసోడ్ మాకేసారు కొన్ని రోజులు అనిపించింది అరే ఇవ్వని తక్కువ అని చేయదు బాయ్ ఇవ్వని జిందగీ ఎట్లుంటుందో అని తెలియదు అందుకే ఇప్పటికి కూడా మేము నార్మల్ ఏదైనా వెళ్తుంటే ఎవరైనా ఫోటో అడిగితే ఫస్ట్ ఆప్ ఇచ్చేస్తాం ఎందుకంటే నువ్వు పుసుకున్న ఫోటో వేయలేవు అనుకో వాడు నీ తిట్టుకుంటాడు జన్ను చెప్తున్నా మస్తు తిట్టుకుంటాడు వాడైతే డైరెక్ట్ అమ్మలక్కడ నుంచి తిట్టుకుంటున్నాడు డైరెక్ట్ ఇంకేంద్ర ఇంత బల్పు ఈ అమ్మాయి ఇవ్వాలి నిన్న మొన్న పేరు వచ్చి ఇంత బల్బు చూపిస్తారు అంటారు ఇది అంతే కానీ ఫోటో ఇచ్చారు మనము ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఎవరికి తెలియదు ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోరు కూడా అంటే వాళ్ళేం దేవుళ్ళు అర్థం చేసుకుని ఆ టైం వాళ్ళు అడిగి చూడగానే అభిమానంతో అడిగి ఇచ్చేసి అయిపోతుందని చెప్పి మనం అనుకుంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదు ఇక దాని తర్వాత అందరం కలిసి ఒకటేసారి షో మానేసినాం అదైతే షో మానేసినాక 8 months తర్వాత 9 months తర్వాత నేనే ఒక ఫస్ట్ నితిన్ భరత్ అన్నను కలిసిన నేను ఇక వెన్న దగ్గరికి వెళ్ళిపోయినా అప్పుడే మీరు అందరూ అనుకోరు మేమిద్దరం ఏదో కొట్లాడుకున్నాం అని ఏ కొట్లాట ఉండదు దాని తర్వాత వీళ్ళు వచ్చి వీళ్ళు వెననే పంపి అన్నాడు ఇక వీళ్ళ టీంలకి ఇక పంపలేదు వీళ్ళ టీంలో ఇక వీళ్ళు ఫిక్స్ అయిపోయారు అట్లా మేము మాకు అంటే దూరం ఏం కాలేదు అంతే డిస్టెన్స్ ఆన్ స్క్రీన్ డిస్టెన్స్ అంతే అది అవును అప్పుడు నేను వీళ్ళ గురించి అని నేను ఆ రూమ్ లోకి వస్తే ఆ పక్క రూమ్ లో నుంచి ఈయన కలగడానికి నువ్వు వచ్చేవాడు మన ఇద్దరి పరిచయం లేక అలా చూసుకుని అటు వెళ్ళిపోయేవాడు ఈయన తీసుకొని ఎక్కడికి వెళ్ళేవాడు మాట్లాడుకుంటాడు అంతే అలాగే అయ్యా దాని తర్వాత కంటిన్యూ అట్లా లాక్డౌన్ లో చిన్న చిన్న ఇబ్బందులు
అందరి వాటి ఇబ్బందులే కామన్. దాని తర్వాత ఇక అట్లనే షోలు సినిమాలు అన్ని నడుస్తూ వచ్చినాయి. అన్న పరిచయం అయిండు. ఇక అన్న అయితే ఇప్పుడు నాకు రావాలన్నా నా సొంతం అన్నలకి ఇక అంతే. నాకు సొంతం అన్న లేడు, ఆయన ఉంటే కూడా ఇట్లా ఉండకపోతుండేనేమో, అంత ఉంటాడు నాతో. అవును, ప్రతి విషయం నేనున్నా మంచి. మేము నాకు తెలిసి మంత్లో 30 days ఉంటే 28 days కంపల్సరీ కలుస్తాం. నేను ఒక 15 days వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. ఇక మా ఇంట్లో 15 days ఉంటా అంతే. ఫుల్ మొత్తం అంతా మనం అన్న వాళ్ళ ఇంట్లో ఉంటాం. రీసెంట్ ఏ షోస్ చేస్తున్నావు? జబర్దస్త్. ఇప్పుడు జబర్దస్త్ వస్తా. మేమంతా ఒకటి ఇప్పుడు మీరందరూ మళ్ళీ కలిసినారు జబర్దస్త్. మేము ఎటో ఒక దగ్గరకు వస్తాం. ఏంటి జబర్దస్త్ మళ్ళా మీరందరూ బ్యాక్ కొత్త షో వచ్చింది, మళ్ళీ వాళ్ళందరూ బ్యాక్ వచ్చారు, ఆర్టిస్టులు అందరినీ బ్యాక్ తీసుకొని వచ్చి పాత టీం లీడర్ గారు అందరూ వచ్చారు, అందరినీ బ్యాక్ తీసుకొని వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఒక సెలబ్రేషన్ చేసిరు. 12 years ఎపిసోడ్ పాత జబర్దస్త్ ఎట్లున్నానో ఆ వైపు మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఒకటే జబర్దస్త్ రెండు ఫ్రైడే సాటర్డే వస్తుంది. అంటే జబర్దస్త్ ఒకటే, ఎక్స్ట్రా లేదు. ఎక్స్ట్రా లేదు, జబర్దస్త్ అని పెట్టి ఫ్రైడే సాటర్డే రెండు టెలికాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అందులో మీరందరూ ఒకటి. సూపర్ సూపర్. ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ప్లాన్ అనుకున్నారా? ఎలా చేద్దాం, అలా చేద్దాం? డ్రీమ్ అనుకున్నా ఏంటంటే నార్మల్గా నాకుండే డ్రీమ్ ఏంటంటే అప్పట్లో రేకుల రూమ్లో ఉన్నప్పుడు అమ్మ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలరా, ఇల్లు కట్టుకున్న తర్వాత మంచి అమ్మని కూర్చోబెట్టి చాయ్ తాగుతావా కాఫీ తాగుతావా అట్లా చూసుకుంటే చాలు, అదే నా డ్రీమ్ అనుకున్నా. ఆ డ్రీమ్ అయిపోయింది. ఆ డ్రీమ్ అయిపోయిందని అక్కడ అయిపోయినాం అనుకో, ఇంకెన్ని రోజులు అలా కూర్చుంటావు? మళ్ళీ మా అమ్మని ఇంకా మంచి స్థాయిలో ఇంకా చూడాలి, మా అమ్మకి ఇంకా కావాలంటే మంచి పేరు తెప్పియాలని చెప్పి మళ్ళీ తపన. ఇప్పుడు మళ్ళీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఏడ డ్రీమ్ అనేది ఏముంటుంది అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అట్లా అంతే. పండుకున్నప్పుడు డ్రీమ్స్ కనాలి అంతే, మేలుకున్నప్పుడు పని చేసుకోవాలి. నిజం చేసుకోవాలరా. అదే ఒకటి చెప్తావు కదా, అది చెప్పు మాకు ఒకటి చెప్తావు కదా. అది ఏం కదా చెప్పేస్తా, చెప్పేసి ఇది కరెక్ట్ చూడు. డాడీ నేను కాదు, మీరు మంచి చెప్తున్నారు అనుకుంటున్నాడు, వాడు పూర్తి చెప్తాడు దాని గురించి. అది డాడీ నేను అని చెప్పి అంటే మా డాడీ మా చిన్నప్పుడు మా డాడీ చచ్చిపోయాడు. నాయన చచ్చిపోతే ఇక నాకు గుర్తుండిపోవాలని చెప్పి నేను వేయించేసుకున్నాను. నాకు ఊహ తెలియనప్పుడే మా డాడీ చచ్చిపోయాడు. ఇక మా అయ్య ఎట్లుంటారో కూడా ఇమాజిన్ చేసుకుంటే అరే కళ్ళమ్మలు కనబడతారు అనేది కూడా లేదు, ఓన్లీ ఫోటోలో చూసి అట్లుండి అంత చిన్నపిల్ల లేదు నేను. అయితే నేను వేయించుకున్నా. మా అయ్యతోని ఎట్లుండి బంధం లేదు మనకి. అయితే టాటూ వేసేటప్పుడు ఇదంతా వేసిండు మనోడు వేసిన తర్వాత దీనికి ఒక మీనింగ్ చెప్పిండు భయ, జబర్దస్త్ మీనింగ్ చెప్పిండు. అయ్యా కొడుకు రిలేషన్ గురించి హైలైట్ చెప్పిండు. నువ్వు చెప్పు మాకు. చెప్పిన తర్వాత నేను డోర్ బయటకు వచ్చిన తర్వాత మర్చిపోయినా. ఇప్పుడు ఏం చెప్పిండు, ఇప్పుడు అడుగుతూ ఓనికి ఏమని అడుగుతాను. ఇంటికి వచ్చి చూపించినాక అడిగారు ఇది ఏంద్రా అంటే అయ్యా నేను అని చెప్పినాను, డాడీ నేను అని చెప్పిన. ఓకే దీని గురించి ఇదంతా ఏంద్రా అంటే తెలుసలేదు, గుర్తుకోసలేదు ఏం చెప్పిండు. అట్లా అందరూ అడుగుతారు నాకు ఏం అర్థమైతే ఒకరోజు వీళ్ళు అందరూ వచ్చి అడిగారు ఏంద్రా ఇదంటే టాటూ అది అంటే ఈడ ఈ అని ఉంటుంది. ఈ ఊకి అడుగుతారు అని చెప్పి ఏం చెప్పారు అర్థం కాదు. ఏ అంటే ఏంటిదిరా అంటే ఎక్కడికి పోతున్నావు అని అడుగుతారు. మరి ఏ అంటే ఏంటంటే ఇక్కడ అది చెప్పింది మర్చిపోయి ఇంక ఇష్టం వచ్చింది చెప్తాడు. నాకు ఇక అదే ఫిక్స్ అయిపోయింది, ఎవరు అడిగితే అదే చెప్తా. ఇక్కడికి కాదు అది ఇది కదా, అది ఈస్ట్ అదే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ దాని మీద ఫోటో వేసి దానికి ఒక పెద్ద మీనింగ్ తోనే ఈస్ట్ వెస్ట్. ఇప్పుడు ఎస్ కూడా వస్తాయి కదా, వేస్ట్ ఫస్ట్ ఇక్కడ ఎస్ కొన్నవి రాలేవు, ప్లేస్ సరిపోలే. ఇంకోటి హైలైట్ ఏం తెలుసా, అదే 30 రూపాయలు తీసుకొని ఈ కలర్ లేదు కానీ పడ్డదంటే గ్రేట్. నైట్ తాగలేడు, కళ్ళు షార్ప్. వీకెండ్ కాదు కదా, మనం చాలా వీక్. ఆఫ్టర్ 12 కొత్త శివ బయటికి. శివుడు కాదు, నీకు D10 రాజు వాళ్ళదే ఏంటి పరిచయం? నార్మల్ పరిచయం అంటే మా అంటే ఈ ఇండస్ట్రీ సర్కిల్ నుంచే పరిచయం. గ్రూప్ అంటే నేను పండన్న అంటే బావ అంటే అట్లా పిలుచుకుంటాం. వీడు రాజుగాడు మా తమ్ముళ్ళు అంటే అన్నాను పిలుచుకుంటాం. అట్లా బంధం మంచిగా ఉంటుంది. అందరం ఒక దగ్గర తిరుగుతుంటాం, బాక్స్ క్రికెట్ ఆడుతుంటాం, లోన్ పని చేస్తుంటాం, ఎంజాయ్ చేస్తుంటాం. ఒకటే దగ్గర ఏది ఒకటే సర్కిల్ ఇదే సర్కిల్ కాదు. మరి అప్పట్లో తమ్ముళ్ళు ఒకే రూమ్ లో 8 మంది
బాగా గుర్తు చేసినావు, మంచి పని చేసినావు. ఇట్లనే ఒకరు ఇంటర్వ్యూ అంటే అది ఏంటి బ్యాచులర్ అని చెప్పావు కదా. ఫ్యామిలీతో ఉంటాం, మాకు బ్యాచులర్ ఏం లాభం మాకు? లేదు నేను చెప్తా కరెక్ట్. వీళ్ళు మంచిగా ఇప్పుడు నార్మల్ నువ్వనే కాదు జెన్యున్ చెప్తున్నా, ఇంటర్వ్యూకి పిలిచిరు మంచి ప్రేమతో మనం ఇస్తాం. మేము మీ వ్యూవర్షిప్ కోసం అని చెప్పి తమిళ ఏమి ఇస్తారు తెలుసా? నేనేమని చెప్పినా, ఒక రూమ్ అంటే ఒక మాది 2 BHK ఉంటుంది, దాంట్లో ఒక రూమ్ లో మేము 8 మంది కలిసి లోన్ పని చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చిల్ అవుతున్నాం అని చెప్పిన. వాడు తమిళ ఏమి ఇచ్చింది తెలుసా? ఒకటే రూమ్ లో 8 మంది, పాపం పటాస్ భాస్కర్ పరిస్థితి ఇదా అని వాడు పెడతాడు. నేను చెప్పింది ఏంది, వాడు పెట్టింది ఏంది? అంటే నీ వ్యూవర్షిప్ కోసం నా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేస్తాను? నీకు మా అంటే ఆ వ్యూవర్షిప్ పెరుగుతుంది, లేకపోతే సబ్స్క్రైబర్ పెరుగుతారు, నీకు మంచి పేరు వస్తుంది, దానివల్ల నాకు కూడా మంచి పేరు రావాలని నేను చెప్తాను. దానికి నీకు ఇష్టం ఉన్నట్టు వేసుకుని అడ్డగోలుగా వేసుకుంటే మన ఫోన్ చేసి గలీజ్ మాటలు తిట్టి ఈ వీడియోకి తమ్నెల్ చెప్పాలా? కాదు, ఈ వీడియో తమ్నెల్ ఒకటి, మహారాష్ట్రతో రిలేషన్షిప్ లో ఉన్న ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లేని మర్చిపోలేని భాస్కర్. అది వేరే పెడతారు. అది ఇంతకేదో తప్పలేదు అనుకున్నాను మొదలు. మంచి తప్పలేదు పోయింది. ఒక సెలబ్రిటీని సెల్ఫీ అడిగితే అడిగితే తీసుకోన్నా. అది మేమన్నామని చెప్పక కాదు, ఇప్పుడు వాళ్ళు మీరు ఫ్రెండ్సేనా? సెలబ్రిటీ మీరు ఆయనకి మేము గుర్తులేము, ఆ పర్సన్ మేమే. అర్థమైంది? ఓకే ఓకే ఓకే. స్టూడెంట్స్ వచ్చినప్పుడు గుంపులో గోవిందలాగా జరిగింది. ఆయన ఎర్లీ మార్నింగ్ ఏ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడో, ఏ డిస్టర్బెన్స్ లో ఉన్నాడో. ఫ్రెండ్స్ ఇప్పుడు సెలబ్రిటీ ఫ్రెండ్స్ అంటే పెద్ద ఆయన అన్నలు అంటాడు. అన్నలు అంటాడు అంటే కలుస్తాం, మాట్లాడతాం అంతే. ఏవేవో వస్తున్నాయి, ఒక 2-3 ఫోటోలు నాకు జరిగినవే. నేను ఒకసారి అంతే. అవును, నీకైందా? నువ్వు అట్లా అన్నావా? నువ్వు అన్నావా? నేనేందుకంటానే, నాకు అసిస్టెంట్ లేడు, నాకు అసిస్టెంట్ లేడు. నిన్నన్నారా? నాకు సేమ్ సిచ్యువేషన్, అసిస్టెంట్ దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు చూపించాలి మళ్ళీ కలిసిన తర్వాత ఫ్రెండ్సే అంతే, ఒకటే. వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. సేమ్ సిచ్యువేషన్ జరిగింది. మేబీ సేమ్ పర్సన్, అవతల పర్సన్ ఎవరో తెలియదు కానీ మనకి. తర్వాత మాట్లాడుకుందాం. నేను కొన్ని అడుగుతా, గేమ్ షో అనుకోండి, లేకపోతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. మేము ఏం పెట్టినా ఒక టైటిల్ పెట్టుకుంటావు, నువ్వే అనుకోదు. 16 చూపిస్తుంది, 16 తీసి బయట ఫోన్ చూపిస్తా, ఫోన్ లో చూసి ఆన్సర్ కాదు. ఐఫోన్ నీకే అంట. రెడీ? ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయిని మెయింటైన్ చేసావా? ఏంటంట? ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయితో తిరిగావా? ఫస్ట్ నా మెయింటెనెన్స్ కే నాకు డబ్బులు ఉండే చక్క. ఫస్ట్ ఓపెన్ మాట్లాడుకుంటే నా పిల్ల కాకుండా ఇంకో పిల్ల నేనే పోషించాలి. అది నాకేందో నవ్వు వచ్చిందంటే కాదు, ఫస్ట్ ఉన్న పిల్లనే గొప్ప అంటే ఇంకొకరా? నా ముఖానికి ఇంకొకరు అది నాకు అందుకు నవ్వు వచ్చింది. ఊహించుకుంటున్నావు అని నాకు చెప్తున్నావు చూడు. ఇది హైలైట్ ఉంది ఈ షోలో ఈ రోజు రాత్రికి, అందుకు నవ్వు వచ్చింది. అండ్ అది వేరే అనుకుంటా. ఇక ఒకటే అబ్బా, ఏం చేసినా తెలిసిపోతుంది. మనం మంచి చేసిన చెడు చేసినా తెలిసిపోతుంది. అన్ని చెప్పే చేసుకుంటాం. అంటే నేను లంగన దొంగన అనేది అన్ని నేను ఫస్ట్ చెప్పేసిన. నేను ఇట్లున్నా, ఇప్పుడు ఇట్లున్నా అన్ని చెప్పేసిన. సో నాకు ఇప్పుడు అటువంటిది ఏ భయం లేదు, కుల్లా ఉన్నా. నీది నీ గర్ల్ ఫ్రెండ్ మన ఫ్రీ బర్డ్, మనం ఎగురుకుంటూ పోతాడు, ఎటు పోతాడు, అంతే, ఎటు కాలేస్తాడు. రిలాక్స్. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఎలాంటి స్టంట్లు ఏమైనా వేసావా? స్టంట్ చెప్పి బస్సులో పడ్డా 2 సార్లు పడ్డా బస్సులకి. ఊరి పేరు సహా చెప్తా, ఊరి పేరు కూడా చెప్తా. చిన్న మంగళారం అని చెప్పి మన మొయినాబాద్ దగ్గర ఉంటది. కామెడీ చేస్తున్నావా? అమ్మతోడు ఉంటది, చిన్న మంగళారం, పెద్ద మంగళారం అని చెప్పి మొయినాబాద్ నువ్వు గూగుల్ సెర్చ్ పేరు కూడా ఆడ ఉంటది. ఆ పిల్ల ఆమె మా జూనియర్, నేను ఇంటర్లో ఉన్నప్పుడు. చూడు అమ్మాయిలే లేరు అన్నారు. నాకు అప్పట్లేంది, నేను కొంచెం పొట్టిగా ఉంటుంటే, కొంచెం బక్కగా ఉంటుంటే. ఇప్పుడు పెద్ద పొడుగున్నట్టు కిందకి వస్తావు నువ్వు కరెక్ట్ నా చేతికి. అరే హిందీలా ఇక నా ఆతి కింద లేడా ఇప్పుడు అట్లా. అయితే ఎంత గలీజ్గా ఉన్నారా అయితే ఆ పిల్ల నా జూనియరు. ఆ పిల్ల నేను పటాయిస్తామని చెప్పి మస్తు తిరుగుతుంటే ఆమె కోసం. ఒక్కరోజు కూడా వెనక తిరిగి చూడలేపో, ఏం చేయకపో. అయినా మనం కృషి, మన పట్టుదల అస్సలు తగ్గేదిలే, పడేయాలి పిల్లని అని చెప్పి మస్తు పోతుంటే ఒకరోజు ఏం చేసింది, లంగరోజులోనే ఆమె బస్సు దిగిపోయింది. నేను మొయినాబాద్లో దిగుతుందేమని చెప్పి అట్లనే పోతున్నా. ఆ పిల్ల చూస్తే దిగి ఇట్లా వెనకాల చూసి వెనక నడుచుకుంటూ పోతుంది. బస్సులోకి దండు మంది దుంకిన మళ్ళా పడ్డా. అంటే బేసిక్ వీనికి బస్ ఇటు ఇటు కాలని తెలియదు, ఇటుకు వచ్చాడు. ఇటు పోతుంది ఆ పిల్ల.
వాడు ఇటుకి వస్తాడు, వీడు వెనక కొడతాడు. ఇటురికినా దమ్మను వాడ మళ్ళీ నెత్తి దెబ్బ తాకింది. లేచి చూసుకుంటే గుమ్మ అంటుంది. నాకేం అర్థం మధ్యలో పిల్ల అట్లా పోతుందా, పిల్ల చేయి ఇంకోటి పట్టుకుని పోతుండు. దీని అక్క దీని అమ్మ ప్రతి వాళ్ళు ఇంత బాధలేదు ఆయన కోసమే దిగిపోయింది బాబు. అది వీడికి తెలియదు. నీకు కోటరు చెప్పు. నాకు అమ్మాయి నేను ఎవరి కోసం స్టంట్ వేయలే అంత కదా. ఇంప్రెస్ చేయడానికి ఏమైనా చేసావా? ఒక పిల్లని అరే ఓకే అన్ని లేని ఓని అన్ని పుట్టిస్తాడు వీడు. అయితే వీడి గురించి చెప్తే నాకు 2 రూపాయలు ఇస్తావంటే చెప్పు, నేను ఇప్పుడే చెప్తా. ఇస్తా ఇప్పుడు 2 రూపాయలు గూగుల్ పే చేస్తాను. లేదు హ్యాండ్ క్యాష్ కావాలి. నీకు ఒక పిల్ల ఉండే ప్రపోజ్ చేసి అంటే వీళ్ళు అనుకున్నారు కానీ ఆ పిల్ల ఆయన దేకలే ఆడు వీనికి బేసిక్గా చెప్పినా కదా అప్పుడే, వీళ్ళందరూ రిలేషన్లు ఉన్నారు, ఇప్పుడు నేను ఒక్కనే సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా అని వీళ్ళు ఏం చేద్దామని చెప్పి ఇట్లా చెప్తుంటారు ఏదో ఒకటి నా మీద. నువ్వు మంచిగా చెడ్డను అంటే నువ్వు ఏం చెప్తావు? చెట్టుడని చెప్పుకుంటాడు మంచివాడిని వాడు అంతే. నా ఫోన్ బయట పెట్టేస్తా, సౌండ్ వస్తుంది వైబ్రేషన్. మీ ఎక్స్ ఐ మిస్ యూ అని నీకు మెసేజ్ పెడితే ఏం చేస్తావు? బ్లాక్ లో ఉంటది కాబట్టి రాదు మెసేజ్ నాకు. నెక్స్ట్ అదే బ్లాక్ చేస్తావా రిప్లై ఇస్తావా? నేనే చెప్తున్నా బ్లాక్ లో ఉంది కాబట్టి రాదు. బ్లాక్ లోనా? ఇప్పుడు నాకు ఇందాక కదా మాట్లాడుతున్నా అని చెప్పు. ఇందాక అంటే ఈడు ఎప్పటి జమానా మాట స్టార్టింగ్ రిలేషన్ వచ్చినప్పుడు ఇంటికి కూడా పిలిచానని చెప్పి ఎక్స్ పిలిచింది నా పిల్లని, మా పిల్లని పిలిచిన. ఎక్స్ ఎందుకు పిలుస్తా? ఎక్స్ పిలుచుకోవచ్చు. ఇదిగో ఇదిగో చూడు కొత్త పిల్ల వచ్చింది చూడు, ఇది నా ఎవరని చెప్తా. నీ కోతి అది మూతా కోత అన్ని ఇష్టపడి అడుగుతున్నా. ఓకే చెప్తా. ఓకే ఇప్పుడు మరి నాకు లేదుగా ఎక్స్ ఏం చేద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ అటేస్తారు, రా క్వశ్చన్ ఇటేసి దాన్ని 2 యాడ్ చేసి ఇంది కూడా వచ్చింది, ఈ 2 పెట్టుర్రి. నాది పెట్టినప్పుడు ఇంది కూడా లేదు చెప్తున్నా. దాని తీసి లింక్ చేస్తే ఎదుటోళ్ళకి కదా అనిపిస్తుంది. ఏదైనా సీరియస్ తీసుకుంటా లేకపోతే టైం పాస్ జోక్ లైట్ ఇలా వదిలేస్తా పర్సన్? మంచిగా అనిపిస్తే మంచిగా ఉంటాం, చెడ్డగా అనిపిస్తే చెడ్డగా రియాక్ట్. సీరియస్ అయితే ఆల్మోస్ట్ 90% ఏం తీసుకోము. అయినా మనకు అలాగ ఉంటుంది. సీరియస్ అయితే ఇక అప్పుడు విషయం అది అలాగంతే. అన్ని లైట్ ఏది ఉన్నాయి పోనీ భయ మనకి ఎందుకు గొడవలు నిమ్మలంగా ఉందామంటాం. ఒక 2 రోజులు అయితే అందరు మర్చిపోతారు ఆ విషయాలు అని చెప్పి లైట్ తీసుకుంటాం అంతే. చిన్నప్పుడు గట్రా చదువుకుంటే ఈ పాటికి ఎన్నో సాఫ్ట్వేర్ అవుతుంటివి, టై ఉంటుండే. ఎంత చదువుకున్నావు బాయ్? నువ్వు ఎంత చదువుకున్నావు? డిగ్రీ. ఇంటర్ పాస్ మధ్యలో వదిలేసా మా లెక్క. అంటే మేము ఇంటరే అనుకో మధ్యలో చేసి 9 బ్యాక్లాగ్స్ వీని 10 వీడే అవునా? దాంతో మళ్ళీ ఇంకా చదవాలని ట్రై చేయలేదా? సప్లీ రాయనికి వచ్చుంటే మీ పటా చేసినప్పుడు సప్లీ రాయనికి పాస్ కాలే. అప్పుడు ఏంది ఎగ్జామ్ రాయనికి వచ్చి అందరు స్టూడెంట్స్ చూస్తుండే. అమ్మా పెన్ను పెట్టినామంటే వాళ్ళందరూ ఎట్లా చూస్తుండే అంటే మేమేదో గొప్ప చదువుకొని వచ్చినట్టు చూస్తుండే. మేము చదువుకోలేదురా నాయన చూపెట్టంటే అంటున్నాడు. పెన్ను పెట్టి కిందికి తల పెట్టినాం అనుకో, బెల్లు గుట్ట దగ్గర తల లేపో ఏం రా, ఒక హాల్ టికెట్ నెంబర్ రాసుంటే పేరు రాసుండి తిక్కలేసి అనుకుంటు. నేనైతే ఇప్పుడు పాస్ అయిన మొత్తం చదవాలనిపించలేదే ఏంటి అసలు? రాలే ఏంటి చదువు 8 సబ్జెక్టులలో నేను క్వశ్చన్ పేపర్ 4-5 సార్లు రాసిన. ఆ 8 సబ్జెక్టులు పాస్ అయినా నేను. 10th వరకు నేను గవర్నమెంట్ స్కూల్ నేను చిన్నప్పటి నుంచి ఎట్లా కొట్టిరు తెలుసా మా టీచర్లు. మారు 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 ముద్దువారిపోయింది నా బాడీ. బయట కూడా నన్ను కొట్టిన దెబ్బలు తాకినా, అందుకే కొట్లాటలు పోతున్నాడు. వీడు మారరా అని చెప్పి వాళ్ళు అనుకోరు. అట్లాంటి వాళ్ళు January 26కి కానీ August 15 కానీ అప్పుడప్పుడు ఇట్లా స్కూల్కి పిలిచి గెస్ట్ పిలిచి స్పీచ్ ఇవ్వమంటే ఏం మాట్లాడాలి తెలియక అలా ముఖాలు చూస్తుంటే ఎట్లా కొడుతుండే టీచర్ మమ్మల్ని. మీరు ఇప్పుడు ఏం చెప్పాలి మీ ముంగట? నన్ను పిల్లండి ఒకసారి, ఎప్పుడు పిల్లరు ఎప్పుడు పిలుస్తారని వెయిట్ చేస్తాను. వాడ కూడా మరి పోతే ఆ రోజు నన్ను ఎందుకు కొట్టావు? ఆప్షన్ ఏ పని చేసినావనా? ఒక డైరెక్టర్ వచ్చి నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానంటే యాక్సెప్ట్ చేసి ఎందుకు చెప్తా హీరో అంటున్నావు? కథకి హీరోరా, నేను హీరో కాదు. కాదు ఎందుకు ఇప్పుడు మేము ఒక సినిమా వస్తుంది మాది, నేను యాదమరాజ్ అన్న, మన బల్వీర్ అన్న, నీకు టైటిల్ ఏం పెట్టుకుంటావు అంటే? నీకు నువ్వు టైటిల్ సినిమా టైటిల్ ఏం పెట్టుకుంటావు అంటుండు. నాకు ఒక డైరెక్టర్ వచ్చి చెప్తావు హీరోగా చేయాలి ఒక కథ చెప్తానంటే దానికి ఒక టైటిల్. నువ్వే డైరెక్టర్ కాబట్టి నువ్వే పెట్టిన టైటిల్ నీకే తెలుసు స్టోరీ అని చెప్తావు. నేను ఎందుకు పెట్టుకుంటా అబ్బా, నాకు తెలిసి ఆయన స్టోరీ చెప్పాను. నీకు ఒక క్యారెక్టర్ అనుకో, ఒక సైకో, హీరో, మాస్ సైకో 2 చేస్తాం. లవ్ అవి ఏమొద్దు. ఎందుకు ఉన్నది కదా ఆల్రెడీ లైఫ్ లో, ఇదే గుంజలాడుతున్నాం. సినిమాలో హీరోయిన్ అవి ఏమొద్దు. హీరోయిన్
వద్దా తర్వాత ఇంటికి కట్టొద్దా? నాకు అట్లాంటి ఏమున్నా చేసేస్తా నేను. ఏదో ఏదో నా ముద్దు సీన్లు హగ్గు సీన్లు ఆడికి ఆడికి ఆపే అంతే. పోతాడు ఫారెన్ లో చేసుకుంటాడు వీడు. నేను కూడా నాకు అది ఉండే ఇది మన కోళ్ళ ఫారం పోయి ఆయన పేరు గుర్తొస్తలేదురా, గుండు గుండు బాయ్ ఫారెన్ పేరు అయితేనా జానీబాయ్. జానీబాయ్ ఎవరినైనా సీక్రెట్గా ఇష్టపడ్డా ఒక రోజు ఇష్టపడతాడు. బండి మీద వస్తుంటే కళ్ళు సీక్రెట్ గా ఇష్టం అంటే ఒక పర్సన్ ఉన్నారా? నేను బేసిక్ గా ఇష్టపడ తలుచుకుంటలేను, ఎందుకంటే ఇప్పుడు లవ్ చేయాలన్న అది లేదు నాకు బేసిక్ గా. అది లేదంటే వేరేది అనుకుంటారు, లేదని చెప్పి ఇంట్రెస్ట్ లేదని చెప్పు. అమ్మాయిని చూసి ఇష్టం ఈమె బాగుందిరా, ఆమెతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించడం కానీ అలా ఉన్న అమ్మాయి ఎవరైనా ఉన్నారా? ఏం అసలు అమ్మాయిలతోనే మాట్లాడతాం కానీ అట్లా నాకు స్నాప్చాట్ దేకో మొత్తం మాట్లాడతాము, బట్ ఏం ఇష్టం చెప్పు, ఏం మాట్లాడతాం అంతే. మాట్లాడిన మాత్రం ఇష్టం పెరిగిపోయి లవ్ చేసుకునే అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంతమందిని చూసినాక లవ్ చేయొద్దని ఫిక్స్ అయిపోయినా మా గ్రూప్ లో కొందరు ఉన్నారు వాళ్ళని చూసి కొంచెం అంటే మా వాళ్ళే కాదు ఇంకా బయట కూడా చాలా మందిని చూసిన నేను. లవ్ ఉన్నట్టుండి చాలా మంది లవర్స్ మంచిగా ఇంత మంచిగా ఉంటామా, ఉన్నట్టుండి సైక్ పిరాచిపోతుంది, వాళ్ళు చెప్పేది తినరు. ఇప్పుడు నా లవర్ అయినా కానీ వాదిస్తుంది, అట్లా కాదే ఏనే చుక్కలు వేసి ఒక్కొక్క గోడ గిమ్మ గుద్దేసుకుంటా, తర్వాత దెబ్బ తగ్గినాక చిన్నదాంతో మాట్లాడుకుంటూ అయిపోతుంది అనిపిస్తుంది. కొట్టుకున్న తర్వాత రియలైజ్ అవుతాం చిన్నదానికి ఇంత రియాక్ట్ ఎందుకు అవుతాం అని చెప్పి మనకి అన్ని చూసినా కదా. నాకు అందుకే వద్దు మన లైఫ్ జర ఉన్న రోజులు సింగిల్ ఉండి ఎట్లా మా అయితే ఇంకో 2 సంవత్సరాలు పెళ్లి చేస్తారు ఇంట్లో చూసి, అప్పుడు ఎట్లా నేను కూడా తలకాయ గుద్దుకోవాలి గోడకి వేసుకుని, అప్పుడు కొంచెం నిమ్మలంగా మంచి పెట్టుకుందామని నిమ్మలంగా ఉందామని. నాకు ఎవరిని చూసినా ఇంట్రెస్ట్ రాదు, ఎవరిని చూసినా ఏ మాట్లాడాలని కూడా అనిపించదు నాకు. మన లైఫ్ మనం చూసుకోవడం కంటే మన నీకు ఆయనకి ఎవరిని చూసినా మాట్లాడాలనిపిస్తుంది. నేను అందరితో ఇంటర్వ్యూ చేస్తాను, మాట్లాడుతున్నాను. ఈ కెమెరాల ముంగట మాటలు కాదు, కెమెరా బయట జరిగేది చెప్పు. నచ్చుతారు, చూస్తాను, నచ్చుతారు, అరే బాగున్నారు, మనకేం సెట్ అవుతారులే. ఫస్ట్ భయపడతారు, ఫస్ట్ మాట్లాడడానికి వాళ్ళు భయపడతారులే, ఏదో ఎందుకు వీడితో వచ్చింది దూరం ఉందాంలే ఫస్ట్ అదే అనుకుంటారు. అదే నీకు ఒకవేళ పుసుకున రేపు అట్లా పుసుకునేది అవుతుంది, ఎట్లా పెళ్ళి అవుతుంది, రేపు పంతుల్ని జరసేపు మాట్లాడేది పంతుల్ని అక్కడ, ఎందుకంటే ఆయనది కూడా నువ్వే చెప్పుకుంటా మమ అంటే మీరు మమ అని ఎందుకంటే కొట్టినా కొడతారు పంతులందరూ కలిసి. అక్కడ పెళ్లి కొడుకులాగానే ఉండు, వస్తారు కదా పెళ్ళికి, పక్క భరత్లో మీ మామని కొడదాం, నేను కొడదాం, మామ నువ్వు కొట్టు కథం పట్టించాం. జిమ్కి వెళ్ళి సెల్ఫీ పెట్టాలని ఎప్పుడైనా అనుకున్నా? జిమ్కి వెళ్ళి అనుకున్నా, వెళ్ళావా? పోలే. అరే పోతే పెట్టేస్తుండే కదా, పోతే పెట్టేస్తుండే, పోలే కాబట్టి పెట్టలే. అయ్యి మనం పోయా ఇప్పుడు ఏం పెంచుకోవాలి, ఇప్పుడు నేను ఏం పెంచాలి పోయి బాడీ వద్దు ఇట్లానే మంచిగా ఏమో అనిపిస్తుంది నాకు. పోయి ఇప్పుడు 6 నెలలు పోయినాక ఇంకో 6 నెలలు పోకపోతే ఎక్కడెక్కడ జారిపోతాయి అవి, అవసరమా చెప్పు? ఎందుకు ఈ జార కొట్టుకున్నాడు, ఉన్న దాంట్లో మంచిగా ఉన్నాం కదా చాలు. మన దుకాణాలు నాకు ఘోరంగా జిమ్ అవుతుంది మా షాప్ లో, ఎప్పుడు చేస్తారా? అంటే నేనేం చేస్తా, నేను నార్మల్ అక్కడ చిన్న చిన్న అంటే పాల ప్యాకెట్ తీసుకొస్తా, అవి అవడే చేస్తాడు, మనం కూడా వెళ్ళి నేను ఏం చేస్తా అప్పుడప్పుడు చేస్తా, రోజు దేని కదా, ఎందుకంటే ఇంటికాడ ఉండే ఎప్పుడెప్పుడు ఎట్ట తిరుగుతుంటా. అది బాధ. ఒకరోజు నైట్ ఫుల్ అయిపోయి ఏదైనా ఒక పెద్ద రచ్చ చేసింది, ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉందా? చాలా కొట్లాడలేవు, కొట్టినా నేను చాలా ఉన్నాయి తాగి రచన చేసింది. ఒక సిచ్యువేషన్, ఒక క్రేజీ సిచ్యువేషన్ ఒకటి చేసి మీ ఊర్లో బ్యాండోలో కొట్టిందా? కొట్టినవే కొట్టించుకునేవే అంతే మరి. తాగి రచ్చ అంటే మరి లొల్లి అదే లొల్లి ఉంటాయి. అమ్మాయిల జోలికి అవి ఉండే అమ్మాయిలకి అమ్మాయిలే ఉంటాయి భారత్లల్లా. ఇప్పుడు పెళ్లి భారత్లో అయితే ఉంటాయి. ఇప్పుడు మాట కాదు అప్పట్లో, బిఫోర్ ఇండస్ట్రీ అది. ఓ భారత్ లా తాగేసినాక వాడు మనం చెప్పినట్టు కొట్టాడు, వాడు ఆపుతుంటాడు, వాడిని కొడతాము. లేకుంటే మనం ఆడుతుంటే వేరేటోడు వచ్చి ఆపుతుంటాడు, అరే దోర్మార్లు అయి 3 మార్లు మేము ఆడుతున్నాం కదా నువ్వు ఎట్లా కొట్టమన్నా వాడిని కొడతావు. దెబ్బలు పడతాయి. ఆల్మోస్ట్ పెద్ద రచ్చ మస్తు అయితే మస్తు అయితే చెప్తాం.
ఇప్పుడు తప్పు చేస్తే కదా భయపడాలి, తప్పు లేనప్పుడు మనం నేను చెప్పిన ఇందాక సేఫ్ అంటే నువ్వు ఎట్లాంటి నచ్చ ఎక్స్పెక్టేషన్ చెప్పారా లేదా అది మీరు చెప్పింది అడిగి లేదు నువ్వేదో ఎక్స్పెక్ట్ చేసినావు చెప్పు, అంటే వేరే అమ్మాయితో లొల్లి పెట్టుకోవడం అట్లాంటివా? అయిపోయి ఫుల్ అయిపోయి కార్ తీసుకొని నన్ను గుద్దేసినావా, బండి తీసుకొని ఫుల్ గుద్దేసినావా? అయిపోయిన తర్వాత అమ్మాయితో తిరిగినా లేదని అడుగుతున్నా. ఉన్నది ఉన్నాడు చెప్పవా నువ్వు ఎందుకు? నేను అది అడగలేదా, ఆడి మనసులో మాట్లాడుతున్నా. బేసిక్గా మన దాటి నేను ఆటోలో బండ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతా. ఎవరిని ఒకరిని నన్ను మంచి టైమింగ్ లవ్ లో అట్రాక్షన్ ఇంపార్టెంటా ఎమోషన్ ఇంపార్టెంట్? రిలేషన్ ఇంపార్టెంట్. కాఫీ కప్ ఆర్జీ రిలేషన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఓకే భయ ఆమె నిన్ను అర్థం చేసుకుంది అనుకో, నీ అంత అదృష్టవంతుడు ఇంకోరు ఉండరు. నిన్ను పుసుక్కుని ఆమె అర్థం చేసుకోలేదు అనుకో, నీ అంత అవలగాడు ఇంకోడు ఉండడు. ఆశ్చర్యం ఉంటుంది లైఫ్ అంతా. నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి వచ్చింది, మంచిగా ఉన్నా. అప్పుడప్పుడు ఆమె కూడా ట్రిగర్ అవుతుంది, అప్పుడప్పుడు జర ఆమె ట్రిగర్ అవుతుంది, లొల్లి పెట్టుకుంటుంది నాతో. మనం తక్కువ తిన్నామా, ఫోన్ అస్సలు లేపు ఆ రోజు మాట్లాడితే. మరి ఎందుకు లొల్లి పెట్టుకోవడం అని చెప్పి మెల్ల కూల్ అయిన తర్వాత మళ్ళీ నేనే ఫోన్ చేసి అట్లా కాదు ఇట్లా ఇట్లా సెట్. మాకు వారంలో 4-5 సార్లు బ్రేకప్ అవుతుంది. నాకు నువ్వు వద్దు, నీకు నేను వద్దు, మళ్ళీ ఎన్ని వద్దుడే ఓవర్ లేకుండా ఓవర్ ఉండవు. మీ ఇద్దరు ఒక అమ్మాయి కోసం ఎప్పుడైనా అబద్ధాలు చెప్పుకున్నారు? ఎవరికైనా ఒక అమ్మాయి కోసం ఎవరికైనా అబ్బాయి మేమిద్దరి గురించి వస్తే అమ్మాయి గురించి చెప్పుకోలేం కానీ ఒక వేరే విషయంలో చెప్పుకో చాలా బాధ అనిపిస్తుంది. వీడు ఒక దగ్గర తాగుతుంటాడు, 7:30 అంటే ఇంట్లో వండుకున్నా అంటాడు. బాధ అనిపించింది ఆ రోజు. వాళ్ళు ఫోన్ చేసి నా అతని కోసం తాగుతుంటారు. నన్ను అమ్మాయి మోసం చేసినారు, అంత బాధ అనిపించలేదు. అమ్మాయి విషయంలో ఎప్పుడు మీ ఫ్రెండ్స్ ఎప్పుడు అబద్ధాలు అబద్ధాలు చెప్పి వెళ్ళిపోవడం అని అబ్బాయిలు అట్లా నేను చాలా సార్లు. అంటే గర్ల్ ఫ్రెండ్ లేదురా, ఆటో కరెక్ట్ గా ఆటో కరెక్ట్ గా బుక్ చేసాడు క్యాబ్. ఓకే, నీ దగ్గర ఎక్కువ డబ్బు, ఒక మంచి ఫ్రెండ్, ఇదేంటి చూస్ చేసుకుంటాం? అంటే మాకు పర్సనల్ లైఫ్లో జరిగింది చెప్తున్నాం కాబట్టి మాకు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏం లేనప్పటి నుంచి వాళ్ళు హైలైట్ ఏంటంటే నా ఫ్రెండ్స్ ఓవరా కాదు, మళ్ళీ ఒకడు మేస్త్రి పని చేస్తాడు, ఒకడు క్యాటరింగ్ పని చేస్తాడు, ఒకడు బైక్ మెకానిక్ షాప్ లో పని చేస్తాడు, ఒకడు సాఫ్ట్వేర్, ఒకడు లండన్కి పోయిండు, ఒకడు రిచ్ లైఫ్, ఒకడు బలిసిన పార్టీ. అందరు ఉన్నారు నాకు. ఎవరి దగ్గరకైనా అరే సాలే ఎవరు ఎట్లున్నారా, ఇదే బంధం. మా మేస్త్రి మా అంటే ఇక్కడ ఎవ్వడు తక్కువ కాదు, అందరు ఒకటే. దోస్తాన్లా అనేది ఒకటిలాగా ఉంటే బాగుంటది. ఇప్పుడు మేస్త్రి అన్నంత మాత్రం చిన్నోడు కాదు, ఆయన తనంత డబ్బు వంతనే ఉండదు. నీ ఇల్లు కట్టిందంటే కారణం ఆయన. మనం అందరితో మంచిగా ఉంటాం భయ్, మన తన ఏమన్నా అంటే ఏం లేనప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు దోస్తులు ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే అరే ఒకడు ఉంటాడు నా ఫ్రెండ్ ఆనంద్ అని చెప్పి, పేరు కూడా మెన్షన్ చేస్తున్నా. వాడు ఏమొద్దు వానికి నేను చెప్పింది అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, అరే యాంకర్ షోని చంపారంటే నేను చంపేస్తాడు. ₹1 కూడా ఆశించాడు, ఏం లేదు. ఎందుకు చంపాలని కూడా అడగ, చంపేస్తాను నేను. ఎందుకంటే మేము తప్పు చేయనామని చెప్పి వాడికి నమ్మకం, వాడు మా దోస్తులకి ఏం కావద్దని చేస్తున్నారు నాకే తెలుసు. తప్పు చేస్తున్నామన్నా ఇక ఆయన ముంగడ మనం ఎంత మనం ముగ్గురమే మాట్లాడుకోవాలి తప్పు గురించి. అంటే అంత మంచి బాండ్ ఉంది కానీ ఎప్పుడు అట్లా ఆనిమోటి ఈనుకోటి అని చెప్పి మనకి ఏ రోజు ఎంకరేజ్ చేయలేం. వాడు ఇప్పుడు మంచి డ్రైవింగ్ ఫీల్డ్ కొడుతుంటే ఇంకా నేను చెప్తావు, అది కూడా కరెక్టే కదా. నేను ఎందుకు కొట్లాడతావా, నాకేం పని, ఏమన్నా లొల్లులు ఉంటే మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ. వెళ్ళిపోలే ఇది ఎప్పుడు వెళ్ళిపోతామని చూస్తున్నా. థ్యాంక్ యూ అంటే వెళ్ళిపోవడం ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ ఇస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ఇది ఇంటర్వ్యూలో అవ్వలేదు, మంచి మొత్తం మామూలుగా ఇంటర్వ్యూ చేద్దాం అని పెడితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మొత్తం నడిపించారు. నేను ఒక ఇంటర్వ్యూలో ఇంతసేపు నవ్వడం, ఎంత మంచిగా నేను క్వశ్చన్లు అడగడం, ఇంత మంచిగా మాట్లాడుకోవడం, మంచి మూవ్ అయిపోవడం చాలా మంచిగా అనిపించింది. మీకు ఇంకా మంచి సక్సెస్ రావాలని, థ్యాంక్ యూ. మీరు మంచి షోస్లో ఇంకా జనాలందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెప్పేది చెప్పాలని చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నార్మల్ అంటే శివ నీ గురించి చెప్తా. నార్మల్ శివ అంటే కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడుగుతారు, అది అడుగుతుంది అంటే ఎదుటి లైఫ్ లో కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడుగుతున్నానంటే అతను వాళ్ళ లైఫ్ లో కాంట్రవర్సీ ఉంది బేసిక్ గా ఉంటే నువ్వు అడుగుతావు, లేకపోతే కొన్ని ఏంటి అంటే పుసుకుని ఒకటి అడుగుతావు, ఆ ట్రిగర్ అదిగా కూడా ఇది చెప్తావు, వేసి పడేస్తావు. పాపం అది ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో తర్వాత విషయం, మనం నాగం అవుతాడా లేకుంటే లైఫ్ సెట్ అవుతుందో తర్వాత విషయం, కానీ ఏదో ఒకటి జరుగుతుంది.
నేను నుంచి మంచి ఉంది, 2 చెడు ఉంది. నేను నుంచి ఇప్పుడు మాకు ఏది వచ్చినా కానీ మేము హ్యాపీ రిసీవ్ చేసుకుంటాం. బేసిక్ గా వేరే దాంట్లో ఏది ఆయన పుట్టించి అడగడు క్వశ్చన్, అడుగుతాడు. ఉన్న దాంట్లోనే దాన్ని అడుగుతాడు. ముక్కు సుట్టి మనిషి అంటారు చూడు, కాకపోతే జల్కో ఇవన్నీ ఉంటాయి చూడు. అంటే మీరు అది చేశారంటే కదా, లేకుంటే అది చేసినా కరెక్ట్ అని డైరెక్ట్ అడిగేస్తారు. ఉన్నది ఉన్నట్టు అయిపోయి అది కొందరు నచ్చితే కొందరు నచ్చదు. ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ కి వాళ్ళు చెప్పే ఆన్సర్ కూడా నేను చేసినా చేయలేదు చెప్పేసి అయిపోతుంది. అడిగినాక చెప్పిండు ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్ ఉన్నారు, అట్లా ఎవరు రియల్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసి వచ్చినందుకు. చాలా ఇబ్బందులు పెట్టి ఫుల్ టార్చర్ పెట్టి ఏం లేదు మామ, మంచిగా చిల్ అయినా ఎంజాయ్ చేసాం. చెప్పు అదే ఆఫ్టర్ పార్టీ చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి, నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.